హైదరాబాద్ మూసాపేటలో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మియాపూర్లో 10.8, చందానగర్లో 10.7 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 9.9 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 9.5, కృష్ణానగర్లో 9.4 సెంటీమీటర్లు, ఆర్సీపురంలో 8.8, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర 8.4, ఖైరతాబాద్లో 7.7, బోరబండలో 6.8, ఆదర్శ్ నగర్లో 6.6, గాజుల రామారంలో 6.4 సెంటీమీటర్లు, కూకట్పల్లిలో 5.7, బీహెచ్ఈఎల్లో 5.3, విజయనగర్ కాలనీలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. నరేష్, హైదరాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షం అయితే మొదలైంది. సాయంకాలం నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇన్ని రోజులుగా వేడి తాపానికి అట్టుడికిపోయిన ప్రజలకైతే ఈ వర్షంతో అయితే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నాం, జర్నలిస్ట్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా అయితే ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే వెహికల్స్ కానివ్వండి, ఇక్కడ మాదాపూర్ వెళ్ళే రూట్లో వెహికల్స్ భారీ స్థాయిలో ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు, కార్లు అన్నీ కూడా ఈ వాటర్ ఏవైతే రోడ్డు మీద జామ్ అయిన వాటర్ ఉన్నాయో ఆ వాటర్లో వెళ్ళడానికి వెహికల్స్కి అయితే ఆటంకం కలిగిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ట్రాఫిక్ అయితే భారీ స్థాయిలో అయితే జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెహికల్స్కి సంబంధించినటువంటి మూమెంట్ అయితే చాలా స్లోగా ఉంది. అయితే మాదాపూర్ ఏరియా నుంచి టువర్డ్స్ జూబ్లీ హిల్స్ వస్తున్నటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లో చాలా పెద్ద ఎత్తున అయితే ట్రాఫిక్ జామ్ అయింది. వెహికల్ మూమెంట్స్ చాలా స్లోగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే సాయంకాలం నుంచి భారీ వర్షం మొదలైంది. అటు పటన్ చెరువుకు మొదలుకొని మియాపూర్ నుంచి అలాగే మూసాపేట్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్ లాంటి ప్రాంతాల్లో అయితే పూర్తిగా రోడ్లన్నీ జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మనం చూసుకోవచ్చు, ఇక్కడ వాహనదారులు ఎవరైతే ఉన్నారో టూ వీలర్స్ ప్రధానంగా చూసుకుంటే టూ వీలర్స్ పైన వెళ్ళేటువంటి వ్యక్తులు అయితే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోడ్ల మధ్యలో ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో ఆ మ్యాన్ హోల్స్ అక్కడక్కడ తెరిచి ఉంటే వాటర్ పోవడం కోసం అని చెప్పేసి అవి సరిగా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. టూ వీలర్స్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సాయంకాలం వర్షం రావడంతో ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అదే సమయం కావడంతో ఒకేసారి ఆఫీసుల్లో నుంచి రావడంతో కూడా ట్రాఫిక్ అయితే పెద్ద ఎత్తున జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిటీలో ప్రధానంగా చూసుకుంటే రోడ్లన్నీ కూడా టూ వీలర్స్ కానివ్వండి, డివైడర్స్ మధ్యలో ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ చెట్లు కూడా విరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం మొదలైనప్పటి నుంచి కూడా కరెంట్ అనేటటువంటిది లేదు. ఈ భారీ వర్షాల కారణంగా అక్కడక్కడ ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోల్స్ కూడా డ్యామేజ్ జరిగినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ భారీ వర్షాల కారణంగా అయితే వెహికల్స్కి సంబంధించినటువంటి మూమెంట్ ఏదైతే ఉందో అది చాలా స్లోగా ఉంది. వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ ఎక్కడైతే వాటర్ జామ్ అయిందో ఆ జామ్ అయినటువంటి ప్రాంతంలో వాటర్ అనేటటువంటిది మ్యాన్ హోల్స్ ద్వారా వాటిని ఓపెన్ చేసి వాటర్ ఫ్లోని రోడ్ల మీద అయినటువంటి వాటర్ని మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వాటర్ని అయితే తగ్గించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా ట్రాఫిక్ ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ఎక్కువ ఉందో ట్రాఫిక్ లేని చోటు కానీ ఇక్కడ వాటర్ ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ వాటర్ ఉన్నటువంటి ప్రదేశంలోకి టూ వీలర్స్ వాళ్ళని వెళ్ళకుండా రోడ్డు డివైడర్ సైడ్ నుంచి ఎక్కడైతే వాటర్ ఫ్లో తక్కువ ఉందో అటు నుంచి పంపిస్తూ ఉన్నారు. అయితే ఈ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంతోపాటు మరో 3 రోజుల పాటు అయితే వర్షాలు అయితే పడే అవకాశం ఉంది కనుక
అత్యవసరమైతే తప్పిస్తే ఇక ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ట్రాఫిక్ కానిస్టేబుల్ కానివ్వండి, ఇక్కడ ఒక పర్సన్ వాటర్ మ్యాన్హోల్ ఏదైతే ఉందో వాటర్ పోవడం కోసం దాన్ని అక్కడ క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళందరికీ కూడా ట్రాఫిక్ ఉన్నటువంటి లేని ఏరియాలు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో ఆ రూట్లలో వెహికల్స్ని అయితే డైవర్ట్ చేస్తూ ఉన్నారు. 2 వీలర్స్కు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆ 2 వీలర్స్ తోటి దాన్ని తీసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి విజువల్స్ను మనము చూసుకోవచ్చు. సిటీ వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.